తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఈ మీడియా. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ నిపుణులు చెలిమెల శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడి హెల్త్ గురించి మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, భారతదేశంలో చాలా వరకు జనాలు అందరూ కూడా పిండి పదార్థాలతో కూడినవే ఎక్కువగా తీసుకుంటున్నారు. కరెక్ట్. పప్పు ధాన్యాలు, ఆకుకూరలు, పండ్లు ఇలాంటివి ఏవి కూడా తీసుకోవట్లేదు. దీని ద్వారా అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువ అవుతుంది. అసలు అవి ఏంటి, ఎందుకని దీనికి కారణాలు అనేది మనం కోసం తప్పకుండా. అంటే మనము దీనికన్నా ముందు చూసుకుంటే మీరు అన్నారు మన ఇండియన్ కల్చర్, భారతీయ కల్చర్లోనే మనకి షడ్ రుచిస్ అంటాం. అంటే మధురాముల లవణ కటుతిక్త కషాయ. అలానే అంటే ప్రతిదీ టేస్ట్ చేయాలి. మన ఏవైతే టైంకి ఉండే ఈ గ్లాండ్స్కి ప్రతి టేస్ట్ చేస్తేనే మనం దాన్ని ఎంజాయ్ చేస్తాం, బాడీకి పడుతుంది అంటాం. బట్ మనకు తెలియకుండానే ఒక కాన్షియస్నెస్ పెరిగిపోయి మీరు చూసుకుంటే ఇప్పుడున్న జనరేషన్లో మళ్ళీ అది చేంజ్ అవుతుంది. అంటే హెల్త్ కాన్షియస్ పెరుగుతుంది. బట్ ఎట్ ద సేమ్ టైం అది ఎంత నెట్ వరకు అంటే గూగుల్ నాలెడ్జే తప్ప సొంతంగా చాలా తక్కువ ఉండదు. సో మీరు అన్న క్వశ్చన్లో పిండి పదార్థాలు అదేమి రాంగ్ కాదు. పిండి పదార్థాలు కూడా మన బాడీకి మెటబాలిజం అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కాకపోతే మనం ఒకటి అంటాము మితాహారం అంటాం. అంటే బ్యాలెన్స్డ్ డైట్ అని కూడా వినే ఉంటాం. అంటే బ్యాలెన్స్డ్ డైట్లో పిండి పదార్థాలు ఉండాలి, అలానే మనకి శరీరానికి పోషణ కావాల్సిన న్యూట్రియంట్స్ ఇచ్చే కానివ్వండి, ఫైబర్ ఇచ్చే ఫ్రూట్స్ కానీ ఇలాంటివి కూడా యాడ్ చేయాలి. బట్ ఎక్కడో మనం తెలియకుండా ఈ పిండి పదార్థాలు మన రోజువారీ కార్యక్రమాల్లో ఎక్కువ తీసుకోవడం మొదలుపెట్టాం. ఫస్ట్ దానికి వచ్చే అనర్థాలు ఏంటి అంటే, దాంతో వచ్చే బెనిఫిట్స్ కన్నా వచ్చే అనర్థాలు ఏంటంటే మనం రోజు చూస్తే కామన్గా వెయిట్ గెయిన్ అంటాం. అంటే హై క్యాలరీస్ అన్నీ కూడా స్టోర్ చేసుకుంటున్నాం. అంటే దీనివల్ల ఎక్కువ స్టోర్ చేసేసరికి ఎప్పుడైతే ఫ్యాట్ అక్యుములేట్ అవ్వడం, ఎందుకంటే ఫ్యాట్ కూడా చాలా అవసరము, కాకపోతే ఇది మొబిలైజ్ కాకుండా అక్యుములేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. ఎంత కావాలో అంతే ఉండాలి. ఎగ్జాక్ట్. దానికన్నా మించిపోవడం వల్ల ఈ పిండి పదార్థాలు అదే పనిగా తీసుకోవడం వల్ల అండ్ దాన్ని బ్యాలెన్స్ చేయడానికి, దాన్ని కట్ డౌన్ చేయడానికి మనము ఈ ఆకుకూరలు లాంటివి కానివ్వండి, ఫైబర్స్ కానివ్వండి, ఇలాంటివి మన ఫుడ్లో లేకపోవడము అంటే తగ్గించేయటం వల్ల ఇది మెయిన్గా వచ్చేది ఒబేసిటీ అని చూస్తాం. అండ్ ఒకటి ఒబేసిటీ కాకుండా బ్లడ్లో కూడా ఈ పిండి పదార్థాల వల్ల వచ్చే ఫ్యాట్ వల్ల అయితే హార్ట్ అటాక్ ఈ రీజన్స్ అంటే అంత మేజర్ది కాకపోయినా అథెరోస్క్లెరోసిస్ కానివ్వండి, అలానే లివర్లో ఫ్యాట్ పేరుకపోవడం, ఇవన్నీ కూడా ఈ ఎక్కువ అతిగా పిండి పదార్థాలు తీసుకోవడం వల్ల జరిగే అనర్థాలు. ఓకే సార్, మరి దీన్ని ఎలా అంటే బ్యాలెన్స్డ్ డైట్ మనం ఏ విధంగా మెయింటైన్ చేయాలి? సరే, నేను అదే చెప్పాను ఫస్ట్లో. ఎందుకంటే బ్యాలెన్స్డ్ డైట్ అంటేనే ప్రతి టేస్ట్ని చేయమన్నప్పుడు దాని అర్థం ఏంటి అంటే ఫుడ్లో మన అందరికీ తెలిసింది హై క్యాలరీ అనేది ఇప్పుడు డాక్టర్కి కాదు అందరికి కూడా అర్థమైంది. క్యాలరీస్ ఎక్కువైతే బాడీకి అది హార్మ్ చేస్తుంది అని. సో మరి అలాంటప్పుడు ఏంటంటే మన ఫుడ్లో మనం చూసుకోవాల్సింది మితాహారము, దానికి తగ్గ వ్యాయామం కూడా ఉండాలి. అయితే ఇక్కడ బ్యాలెన్స్డ్ డైట్ని మనం డిసైడ్ చేయాలనుకుంటే అసలు మన తత్వం గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు నేను చెప్పిన డైట్ ఇంకొకరికి అది కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే మనం చూస్తాం కొంతమందిని అండర్ నరిష్ ఉన్న వాళ్ళని హై ప్రోటీన్స్ కానివ్వండి, స్వీట్స్ ఎక్కువ తీసుకోమంటాం. అలానే కఫ ప్రకృతికి చెందిన వాళ్ళు ఎవరైతే మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళని ఇదే డైట్ చెప్పలేము. సో మనం అర్థం చేసుకోవాల్సింది మన తత్వం ఏంటి, వాతమా, పైత్యమా, కఫమా. ఇది ఆయుర్వేద వైద్యుడిగా మేము ఎప్పుడైతే నాడిని చూస్తామో చెప్పగలుగుతాం. బట్ మనం తెలుసుకోగలిగింది సింపుల్గా ఏంటంటే మనం తీసుకునే ఫుడ్కి, మనం చేసే యాక్టివిటీస్కి ఎక్కడైనా బ్యాలెన్స్ ఉందా లేదా అని చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే దానికి సింపుల్ ఎగ్జాంపుల్, అస్సలు ఎక్సర్సైజెస్ లేకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ సరే నేను ఫ్రూట్సే తింటానంటారు, కొంతమంది మిల్లెట్సే తింటామంటారు, చాలా మంచి ఫుడ్సే తింటామంటారు. బట్ అది మనం అనుకుంటాం మంచి ఫుడ్స్ అని. బట్ అసలు ఫిజికల్ యాక్టివిటీ, అసలు మెటబాలిక్ కరెక్షన్ జరగకుండా ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా అది బాడీకి విషపదంగా తయారవుతుంది. సో అందుకని ఏంటి, మనం బ్యాలెన్స్ డైట్తో పాటు కొంచెం ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి. కమింగ్ టు బ్యాలెన్స్ డైట్ అయితే సింపుల్. దీనికి మనం చాలా కాంప్లికేటెడ్ కాకుండా సింపుల్ తీసుకునేది. మనం ఇప్పుడున్న జనరేషన్లో మనకు అలవాటు ఏంటంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. సో దీన్నే త్రీ టైమ్స్ కాకుండా 4 to 5 టైమ్స్ చేయాలంటే బ్రేక్ఫాస్ట్ కొంచెం హెవీగా కాకుండా, అంటే జనరల్గా అందరం అనేది అంటే హెవీగా బ్రేక్ఫాస్ట్ ఉండాలి, లంచ్ మీడియంగా ఉండాలి, డిన్నర్ లైట్గా ఉండాలి. ఎగ్జాక్ట్. సో మన ఒక ఏజ్ 30-40 ఇయర్స్ వరకు వాళ్ళకు కూడా బ్రేక్ఫాస్ట్తో పాటు మనం ఏంటి 11కి 12కి అంటే డివైడెడ్ డోసెస్లో సపోజ్ మీరు ఒక 8 ఇడ్లీస్ తింటున్నారు, 4 ఇడ్లీస్ మార్నింగ్ తీసుకొని 4 ఇడ్లీస్ 11 o'clock అంటే డివైడెడ్గా చేసుకొని తినమంటాం. అలానే ఉట్టి అంటే ఒకటే పదార్థం కాకుండా బ్రేక్ఫాస్ట్తో పాటు ఈ సలాడ్స్ లాంటివి బాడీలో మెటబాలిక్ని అలానే టాక్సిన్స్ని రిమూవ్ చేసేది కీరా లాంటిది కానివ్వండి, ఆర్ బ్లడ్ ప్యూరిఫైయర్స్ లాంటి మన బీట్రూట్ కానివ్వండి,
ఇలాంటివి తీసుకుంటూ లంచ్ ప్రాపర్గా అక్కడ కార్బోహైడ్రేట్స్ అంటే మనము అలా అని చెప్పి కార్బోహైడ్రేట్స్ని అస్సలు అంటే తీసుకోకూడదు అనేది కూడా కరెక్ట్ కాదు. బాడీకి ఫైట్ చేసే కెపాసిటీ కూడా రావాలి. సో ఒక కప్ ఆఫ్ రైస్ ఇది అందరికీ మనకు తెలిసిందే. హెవీ అంటే ఎక్కువగా దానికి డబల్ ఉండే వెజిటేబుల్స్ అంటాం. అలానే ఈ ప్రోటీన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే పిండి పదార్థాల వల్ల బాడీకి ఎంత హామో మనం ప్రోటీన్ కూడా యాడ్ చేసుకుంటూ వెళ్తే దాన్ని దాన్ని బ్యాలెన్స్ చేయడంలో హెల్ప్ అవుతుంది. సో ప్రోటీన్కి మనకి ఈజీగా దొరికేది మనకి ఎగ్స్. సో మన లంచ్లో కానీ మన బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్లో కానీ ఈ ఎగ్స్ని యాడ్ చేసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ దొరుకుతాయి. ఇంకా ఈవినింగ్ స్నాక్స్లో మూంగ్ దాల్ అంటే మనకి గుండు పెసర్లు బాగా ఉడకబెట్టుకొని తీసుకోవడం కానీ పల్లీలను బాయిల్డ్గా తీసుకోవడం వల్ల కూడా బాడీని సమతులంగా అంటే కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా రీచ్ అవుతుంటాయి. 8 లోపల డిన్నర్ అనేది ఎప్పుడైనా అది శ్రేయస్కరం ఏంటంటే 8 లోపలే మనం డిన్నర్ ఫినిష్ చేయాలి. వీటన్నిటితో పాటు బాడీని హైడ్రేట్గా కూడా ఉంచుకోవాలి. వాటర్ ఇంటేక్. ఎస్, ఇది చాలామంది మనం మిస్టేక్ ఏం చేస్తే నాకు దాహం వేయట్లేదు కదా అనేసి అవాయిడ్ చేస్తాం. బట్ దాహం వేసినా అయిపోయినా మన రిక్వైర్మెంట్ అనేది 2.5 to 3 లీటర్స్ కాబట్టి దాన్ని గుర్తించి ఐదర్ జ్యూసెస్ లాగా కానివ్వండి, మజ్జిగ లాగా కానివ్వండి, వాటర్ లాగా తీసుకుంటూ ఉండాలి. ఓకే, అంటే ఓన్లీ వాటర్ కాకపోయినా దీని జ్యూసెస్ రూపంలో వాటెవర్ లిక్విడ్ ఫార్మ్స్ లో మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అయితే జ్యూసెస్ అంటే మళ్ళీ మీరు కార్బోహైడ్రేటెడ్ జ్యూసెస్ లైక్ హై షుగర్స్ ఉన్నాయి కాకుండా ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ కానివ్వండి, చెరుకు రసం, సమ్మర్ కాబట్టి చెరుకు రసం కానీ అన్ని సీజన్స్లో మంచిది. వాటర్మెలన్ ఏదైనా ఏ ఫ్రూట్ అయినా ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవచ్చు. మజ్జిగ కూడా చాలా మంచిది. ఓకే సార్, బాడీకి క్యాలరీ కౌంట్ అన్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు వాత, పిత, కఫ, రైట్. సో ఈ 3 బాడీస్ వాళ్ళకి క్యాలరీ కౌంట్ అనేది ఒకే విధంగా ఉంటుంది అనుకోవచ్చు. అంటే డెఫినెట్లీ మనం చూసుకుంటే అంటే క్యాలరీ కౌంట్కి మనము ఈ దశకి కనెక్ట్ చేయలేము. కాకపోతే మనం చూసుకునేది ఏంటంటే 2 బ్యాలెన్స్డ్గా అవుతున్నాయా లేదని. ఇప్పుడు అందరికీ ఒకేలాగా ఉండకపోవచ్చు. క్యాలరీ కౌంట్ అంటే ఇక్కడ ఏంటి, మనము ఒక పర్సన్కి ఒక ఏజ్కి ఇంత 500, 600, 1500, 1000 పెడతాం. బట్ అది అందరికీ అప్లికబుల్ అవ్వదు. అది జనరలైజ్ చేసి చెప్తాం. ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళకి దానికి తగ్గట్టు మనం అడ్వైస్ చేయాల్సి ఉంటుంది. సో అలా చూసుకున్నప్పుడు వాతం వాళ్ళకి ఒకలాగా ఉంటుంది, పైత్యం వాళ్ళకి, కఫం వాళ్ళకి. నేను ఇంతకుముందు అదే చెప్పాను. ఒక ఫుడ్ ఇప్పుడు మీరు జనరల్గా వినే ఉంటారు ఆయుర్వేదంలో, నొప్పులు వాతం వాళ్ళకి వంకాయ తినొద్దు, ఆలుగడ్డ తినొద్దు అంటాం. బట్ కొంతమందిలో ఎవరికైతే ఫాస్ఫరస్, పొటాషియం ఇవి కావాలో వీళ్ళని తీసుకోమంటాం. సో వాళ్ళకి నొప్పి ఉన్నా కానీ తీసుకోవాలి. నొప్పి ఉన్నప్పుడు కాదు, ప్రకృతిని బట్టి అంటే ఎవరికి ఎంత దాంతో బెనిఫిట్ ఉంటుందో అది తీసుకోమంటాం. నొప్పులు ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ వాతం వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ టైంలో ఇలాంటివి అవాయిడ్ చేయమని చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.